ఒక పాల వ్యానుడు పాల క్యాన్లు కట్టుకొని వెళ్ళిపోతున్నాడు బండి మీద. ఎదురుగా ఒక ఆటో వాడు వస్తున్నాడు. ఈ ఆటో వాడు ఆటో నడుపుకుంటూ ఏదో పని మీద స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. జరిగింది ఏంటంటే, ఒక క్రాస్ అవుతున్నారు ఇద్దరు, ఒకరినొకరు ఎదురు బొదురు క్రాస్ అవుతున్నారు. క్రాస్ అవుతుండగా ఈ పాల క్యాన్ వెళ్ళి ఆ ఆటో పక్కన చిన్నగా గీసుకుంది. ఆ ఆటోకి చిన్న గీత పడింది, పాల క్యాన్ కి చిన్న గీత పడింది. ఆ ఆటో ఆయన ఒకసారి ఇలా బండి ఆపి లోపలికి వెనక్కి తిరిగి అవతలని చూసి, యారా డాష్ డాష్ కళ్ళు డాష్ అన్నాడు. అవతలోడు స్టాండ్ వేసి ఇతను కూడా డాష్ డాష్, నీ కళ్ళు ఏమైనా డాష్ అని అతను అన్నాడు. డాష్లు పెరిగిపోయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు డాష్ ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతకీ యుద్ధం దేనికోసం? పాల క్యాన్ మూతకి గీత పడిందనా, ఆటోకి చిన్న గీత పడిందనా? మొత్తం మీద ఇద్దరు కొట్టుకున్నారు. పక్కన ఏదో పెద్ద రాడ్ ఉంది, కొట్టాడండి ఆటో వాడు. పాప మీ పాల క్యాన్లు అమ్ముకునేవాడు తలకాయ పగిలిపోయింది, స్పాట్ డెడ్. ఇప్పుడు ఈ ఆటో వాడిని తీసుకెళ్లి పోలీసులు లోపల ఇచ్చారు. 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో పడింది, జైల్లో మగ్గుతాడు. ఇతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అన్యాయమైంది ఎవరు చెప్పనా? ఇంటి దగ్గర ఇతను నమ్ముకుని ఒక ఇల్లాలు ఉంది, ఆని నమ్ముకుని ఒక ఇల్లాలు ఉంది. దిక్కులేనోళ్ళు అయిపోయారు ఒక్క క్షణం ఆగడం వల్ల. నేను మౌనంగా ఉండి, సారీలే బ్రదర్ తప్పైపోయింది, ఆటోకి పెయింట్ వేయించేస్తాను బాబు, తప్పైపోయింది నాయన, బూతులు ఆడక నాయన, నాదే పొరపాటురా నాయన, చూసుకోలేదు అని ఇతనే అనేసాడు అనుకోండి, తల పగిలేదా? తప్పెత్తింది కాదు అనుకుందాం కాసేపు, తప్పెత్తింది కాదు అయినా కూడా నాదే తప్పు అంటే అక్కడ ఏమైనా కోట్లు పోయేది ఉందా? చిన్నదాన్ని భూతద్దాల దాకా తీసుకెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న మూర్ఖుల తరం పెరిగిపోతోంది. ఆ మూర్ఖులు తగ్గాలి, మూర్ఖత్వం